తీసుకెళ్ళడానికి వచ్చాము. రేపు బక్రీద్ మాట. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో రికార్డ్ చేసింది అయితే బక్రీద్కి ముందు రోజు మాట. ఎడారికి వచ్చాము. ఎడారిలో చూసారా ఒక పెళ్ళికి పెట్టినట్టు లైటింగ్, ఆ సెటప్ అంతా ఎలా ఉందో చూసారా. ఇక్కడ చూస్తున్నారు కదా, బస్సులాగా ఉంది. ఇది ఎడారిలో ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు మాట. లోపలికి వెళ్తే ఒక ఇంట్లోకి వెళ్ళినట్టే ఉంటుంది. బెడ్రూమ్, హాల్, కిచెన్, బాత్రూమ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ అరాబీ వాళ్ళు లోపల ఏసీలు వేసుకుని ఉంటారు, బయటేమో వీళ్ళ చేత ఇలా పనులు చేస్తారు. వీళ్ళు రూములు అంటే రూముల్లా ఉండవన్నమాట. వీళ్ళకి ఒక కూలర్ ఇచ్చేస్తారు, చిన్న రేకుల షెడ్ లాంటిది ఉంటుంది. ఎండ అయినా వర్షమైనా చలి అయినా దాంట్లోనే ఉండాలి. ఇప్పటికైతే ఒక గొర్రెను సక్సెస్ఫుల్గా ఎక్కిచ్చేసాము. ఇదైతే చాలా బరువు ఉంది. కనమారెండు కూడా ఇంతే సైజు ఉంటాయంట, చాలా స్ట్రాంగ్గా ఉంది. వీళ్ళ దగ్గర తాళ్ళు లేవనుకుంటాను, ఐరన్ తీగలు ఉన్నాయి, వాటితో కడుతున్నారు. అవైనా స్ట్రాంగ్గానే ఉన్నాయి, పర్లేదు. నేను కూడా వీళ్ళకి సాయం చేస్తున్నాను. గొర్రెను పట్టుకున్నట్లేదు, ఒక గేదెని పట్టుకున్నట్టుంది. నలుగురినైనా ఇసురు పాడేసిలా ఉందన్నమాట. ఈ గొర్రె ఎంత బరువు ఉండడానికి కారణం ఏంటంటే మాంసం ఎక్కువ ఉండదు, కొవ్వు ఎక్కువ ఉంటుంది. చూసారా ఎలా కొట్టుకుంటుందోని. మాకు భయమే, అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మాత్రం అవి దూకేస్తాయేమని భయం వేసింది. వాళ్ళు 2 కాళ్ళు మాత్రమే కట్టారు, కానీ నేను 4 కాళ్ళు కట్టేయమన్నాను. సేఫ్టీ ముఖ్యం బిగులు.